వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్. జననాయకన్ మూవీ రివ్యూ. ఈ మూవీ భగవంత్ కేసరి మూవీ రీమేక్. జననాయకన్ మూవీ కోర్ ప్లాట్ పాయింట్ అయితే మొత్తం భగవంత్ కేసరి నుంచే తీసుకున్నారు. మోస్ట్లీ భగవంత్ కేసరి లానే ఉంటుంది స్టార్టింగ్ అంతా. బట్ భగవంత్ కేసరి మూవీ గురించి మాట్లాడాలంటే అది ఎలా ఉంటుందంటే, ఉమెన్ ఫియర్లెస్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా బ్రతకాలి, వాళ్ళు చేసే పని అంత ధైర్యంగా చేయాలి అని ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా కొంచెం అలా ఉంటుంది. అండ్ భగవంత్ కేసరి స్టోరీ ఏంటి, అసలు అతని స్టోరీ ఏంటి, అతని లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అన్నది కొంచెం చూపిస్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ డ్రామా అన్నది ఎలా ఉంటుంది అన్నది, ఆ మూవీ అన్నది స్టోరీ దాని గురించి రాసింది, భగవంత్ కేసరి గారి గురించి రాసింది, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాసింది. మోస్ట్లీ ఒక మెసేజ్లా ఉంటుంది ఆ స్టోరీ. సో ఆ ఫ్లోలో అది వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు జననాయకన్ మూవీకి వచ్చేసరికి మనకు తెలిసింది విజయ్ తలపతి గారి పొలిటికల్ పార్టీ గురించి ప్రమోట్ చేయడం కానీ మోస్ట్లీ దాని గురించే ఉంటుంది. అండ్ కానీ ఈ మూవీలో నచ్చింది ఏంటంటే, కోర్ ప్లాట్ పాయింట్ అదే తీసుకున్నా కూడా దాన్ని ఎలా మార్చారనేది అది చాలా బాగుంది. అండ్ బీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ కూడా చాలా బాగుంది విజయ్ తలపతి గారి లాస్ట్ ఫిల్మ్. నిజంగా ఒక రీమేక్ చేసిన ఏం చేసినా లాస్ట్ ఫిల్మ్ అని చెప్పినప్పుడు ఒక మంచి మూవీ సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి అనిపించింది. అండ్ అందులో స్టోరీ కూడా ఎలా మార్చారో కూడా అది చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. పూజా హెగ్డే గారి యాక్టింగ్ బాగుంది, విజయ్ తలపతి గారి యాక్టింగ్ బాగుంది, అండ్ మమిత గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సారీ పేరు సరిగా చెప్పలేదు. అండ్ మూవీ అంతా చాలా బాగుంది. సో ఇంకా ఎవరైనా చూడకపోయింటే గో వాచ్ జననాయకన్ మూవీ. సో ఇది మన రివ్యూ ఆఫ్ జననాయకన్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. న్యూ క్రియేటర్స్కి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.